ఉంది. వాళ్ళ గౌరవంగా మీరు పలకరిస్తే వాళ్ళు ఇంకొక 5-6 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. ఎక్కువ బతికితే మీకు కూడా వెసులుబాటు వస్తుంది, ఇంటికి కూడా. అవునా కాదా? ఆ గౌరవాన్ని పెద్దలు కోరుకునేది గౌరవమే. మిమ్మల్ని పెంచి పోషిస్తారు. చివరి రోజుల్లో కన్న కొడుకు చూసుకోవాలని, కన్న కూతురు చూసుకోవాలని, గౌరవంగా బ్రతకాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమంది చూసుకోలేకపోతే ఆ బాధ్యత ఈరోజు నేను ఎన్నోసార్లు చెప్పాను. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి నా బాధ్యత నేను నెరవేర్చానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళను కూడా బాగా చూసుకుని నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. అనేక కార్యక్రమాల ద్వారా మన సూపర్ 6 ఉన్నాయి. ఒక్కొక్కటి అమలు చేస్తాం. మేము డబ్బులు ఇస్తాం, కానీ ఆ డబ్బులు మీ కుటుంబానికి వస్తాయి. కానీ ఒక మాట చెప్పాను నేను, ఆ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజుండే ఆనాడుండే ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత 10 రూపాయల బదులు 15-20 రూపాయలు ఇచ్చి 20 రూపాయల్ని 200, 2000, 20,000, 2 లక్షలు చేసే మార్గాన్ని చూపిస్తానని ఆ రోజే చెప్పాను. అదే పేదరిక నిర్మూలన, ఆదాయం సంపాదించే మార్గం, అవి చూపించే బాధ్యత నాది. దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు ఇక్కడే ఉంటా, అందరితో మాట్లాడి ఏమేం చేయాలో చేస్తాం. ఇక్కడే అమరావతి నిర్మాణానికి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆనందరెడ్డి గారిని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అభినందిస్తున్నా. వారికి కూడా ధన్యవాదాలు. నేను ఇది ఎవరిని అడగలేదు. ఆ పేరు బలం మారిగా ఉంది. అమరావతి పేరు బలం మీ అందరూ కూడా ఆలోచిస్తున్నారు. నాకు ఇల్లుంది కానీ జాతికి ఒక అడ్రస్ ఉండాలనే ఉద్దేశంతోనే అమరావతి కోసం ముందుకొచ్చి స్వచ్ఛందంగా మీరు వచ్చారు. ఇది తప్పకుండా మీ యొక్క స్ఫూర్తి అమరావతి నెంబర్ 1 సిటీగా తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీరు తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరికీ నమస్కారాలు. మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీటింగ్ కొంతమంది వచ్చారు, కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు. ఉండే 2,60,000, 65,000 మన ఓటర్స్ ఉన్నారు. 2,25,000, 2,25,000 మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 3,50,000, 4 లక్షల మంది ఉంటారు. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతిరోజు ఆలోచించండి. నేను చేసే కార్యక్రమాలు మీకు ఎట్లా ఉపయోగపడతాయో ఉపయోగించుకునే బాధ్యత మీది. మళ్లీ చెప్తున్నా, నేను అందరి వాడిని, ఏ ఒక్కరి వాడిని కాదు. మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటా, మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా, మీ కష్టాలు తీర్చడానికి అనునిత్యం మీకు సహాయకారిగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరెన్ని చెప్పినా వినకుండా నేను కూడా మొత్తం కంప్యూటరైజ్ చేస్తాను. ప్రతి ఒక్క ఇంటి యొక్క ఆదాయాన్ని, కొంతమంది కావాలని కూడా మీకు చెప్పచ్చు, మీకు వచ్చే ఆదాయాన్ని తగ్గించడం కోసం, సంక్షేమ కార్యక్రమాలను ఎగ్గొట్టడం కోసం ఎన్ని చేస్తున్నారని. అవి మాత్రం చెయ్యను. నేను చేసే పని ఒకటే, నేను సంపాదించేది ఈ ప్రజల కోసమే సంపాదిస్తున్నాను, కష్టపడుతున్నాను. కష్టపడిన తర్వాత ఆ యొక్క సంపద మీకే చెందాలి. ఈ పందికొక్కులు ఎవరూ మేయకుండా కాపలా ఉండడం నా బాధ్యత. తిరిగి ఆ సంపదలో వచ్చే ఆదాయం ఈ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతా. భగవంతుణ్ణి ప్రతిరోజు ఒకే కోరిక కోరుతున్నా. ఆ కోరిక మీరు చూస్తే తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 గా ఉండాలని. భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ఒక పవిత్రమైన వ్యవస్థ. ఇది ఇంకా పటిష్టంగా ఉండాలని
పేదరికం లేని సమాజం కోసం శక్తిని మని భగవంతుని కోరుకుంటాను. ఆ పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతలు తగ్గించడం నిరంతరం చేయడం కోసం శక్తి సామర్థ్యాలు ప్రసాదించమని భగవంతుడు కోరుకుని అక్కడి నుంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా నేను చేసిన సంకల్పం ఒక పవిత్రమైన సంకల్పం. ఏ శక్తి అడ్డు రాలేదు, ముందుకు పోతాను తప్ప ఎనిక్కొచ్చే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు కుప్పంలో చూపించిన స్ఫూర్తి చూస్తున్నా. నేను ఎవరిని ఈరోజు రమ్మనలేదు, ఒక్క మెసేజ్ ఇచ్చాం ఇక్కడ మీటింగ్ ఉంటుందనుకుంటే మీరందరూ వచ్చారు. నిన్నే మన వాళ్లకు ఒక మాట చెప్పాను కేబినెట్ లో, ఆర్భాటాలు వద్దు, పెద్ద పెద్ద సైరన్లు వద్దు, సింపుల్ గా రండి. ఊర్లో ఒక చిన్న చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చుందాం, ఊర్లో వాళ్ళందరినీ రమ్మందాం, అందరితో మాట్లాడదాం, కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఇంకా రాను రాను ఆర్భాటాలు చేస్తే ప్రజలు కూడా మనకు వ్యతిరేకించే పరిస్థితి వస్తారు. నేను అందుకే పదే పదే చెప్పాను, నేను ఎక్కడన్నా పోతా ఉన్నా పక్కన ఎవరున్న వెహికల్స్ వస్తే గంటల తరబడి ఆపేసే పరిస్థితి రాకూడదు. నేను కూడా ఒక సాధారణమైన వ్యక్తిగానే నేను పోతా ఉంటే పక్కన కూడా ప్రజలు పోవడానికి దోహదం చేసే వ్యవస్థ ఉండాలి. అప్పుడే నిజమైన సేవకులం తప్ప మేమేదో పెత్తందారులం కాదు. ప్రజలిచ్చింది మాకు అధికారం కాదు, బాధ్యతని మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఆ బాధ్యత ఈ కుప్పంలో నిరూపిస్తానని మరొక్కసారి అందరికీ తెలియజేసుకుంటూ, మళ్లీ మా ఆడబిడ్డలకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. మా తమ్ముళ్ళు యువతకైతే నేను ఎన్నికల్లో చాలా చెప్పాను, బ్రహ్మాండంగా స్పందించారు. అలాంటి యువ సోదరులకు మళ్ళా నా నమస్కారాలు. అయితే మీ జీవితాలు బాగుపడాలంటే నేను చెప్పింది మీరు ఫాలో అయితే మీరు అనుకున్న లక్ష్యాలు మీరు నెరవేరుస్తారు. ఈయన ఇట్లే మాట్లాడతాడు, మేము ఇట్లే పోతామంటే నష్టపోయేది నేనే కాదు, మీరు కూడా నష్టపోతారు. కాబట్టి యువతను కోరుతున్నా, నేను చాలా వినూత్నమైన ఆలోచన ఓకే బెటర్ ముందుకు రా, ముందుకొచ్చి గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జిగా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు